నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. బుడి బుడి అడుగులోని తనలో చేర్చుకొని అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగిన వేళ పద్యాల పదములు, ఆటల్లో గంతులు, విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకొని, బాల్య స్నేహితులని గుర్తు తెచ్చుకొని, చదువులమ్మ వేదిక కదలమంటున్నది, చదువు నేర్పిన నేల పరుగు పరుగున, నిన్నుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు, అక్షరాల పలుకై గొంతున దాగి ఉన్న నీ భవిష్యత్తు దారై మిగులున్న సాక్ష్యం, మరవద్దు ఈ నేలన అన్నట్లు తరాలు మారినా తరగని ఆత్మీయతతో ఎస్ఎస్సి 1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఆడిపాడిన ఊరు, ఒకరినొకరు ఆట పట్టించుకున్న ఊరు, బాల్యపు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చిన్ననాటి స్నేహితులంతా 36 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న అపూర్వ కార్యక్రమం 1988-89 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి స్నేహితులంతా కలిసి విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి వేదికపై గౌరవప్రదంగా సత్కరించి, చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితుల గురించి ప్రస్తుత వివరాలు తెలుసుకుంటూ పాత జ్ఞాపకాల నడుమ చిన్నపిల్లల్లా ఆడుతూ పాడుతూ రోజంతా ఎంజాయ్ చేశారు. స్నేహితులలో, చదువు నేర్పిన గురువులలో అనివార్య కారణాల వల్ల మరణించిన వారికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమైన కార్యక్రమం స్నేహితుల పరిచయ కార్యక్రమంతో ఆటపాటల నడుమ ఆనందంగా రోజంతా గడిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. గురువులను శాల్వాలతో సన్మానించి, మెమోంటోతో సత్కరించి, చదువు నేర్పిన గురువులకు చదువుకున్న నేలపై గురుభక్తితో సాంప్రదాయ పద్ధతిలో బట్టలు బహుకరించి స్నేహితులంతా గురువుల చేతుల మీదుగా ఒకరినొకరు పలకరింపుల మధ్య హాయిగా రోజంతా ఎంజాయ్గా కొనసాగించారు. పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి, కోతి బుట్టిందెందుకో కమ్మలెక్కేటందుకో, కోతి బుట్టిందెందుకో కమ్మలెక్కేటందుకో, అల్లవు దురుగం ఇల్లవు దురుగం ఆడిన ఆటలు మదిలో పదిలములే, నా మదిలో పదిలములే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి. మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా, నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా, చిన్నతనమంటే కొంటతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి. పంట
ఆటలు పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే రేగడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కట్టితిమే గద్దే వస్తాంది కోడి పిల్లేది దస్తీ బిస్తాడి సెల్లెల్లలిసితిరి సెల్లెల్ల బండి మా ఊరి బండి ఎక్కంగరారండి మీరంతా రారండి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి పేరలు ఊరి నడుమన ఉల్లాసంగాడినమే కుంటర కుంటూ గాడిద అంటూ తిర్రగోనెత చిందులులే ఏడుగురకటై చెడుగుడు ఆడినము జాజిరి ఆటల్లో పాటలు నేర్చినము జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే మా ఊరిలో ఆడినమే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది ఆండ్రాయిడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యం రో మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితిమే మా తరమే అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి
Vishnu remix. వీరలక్ష్మి, మా సార్ పేరు సంతోష్. మాకు 2 పిల్లలు. మా సార్ బిజినెస్ చేస్తారు. మా శ్రీరామ పేపర్ మార్ట్ కరీంనగర్లో ఉంటాము. మా బాబు సాఫ్ట్వేర్. నా పేరు రంగన్న. నేను 84 నుంచి ఇక్కడ 6th క్లాస్ నుంచి చదువుకున్నాను. 10th వరకు. మేము కరీంనగర్ ఉంటాం. మా హౌస్ వైఫ్, కొడుకు డిగ్రీ అయిపోయింది. నా చిన్న అమ్మాయి భవాని టీచర్ ట్రైనింగ్ చేస్తుంది. ఇక్కడ ఆటో డ్రైవరు. ప్రస్తుతానికి నేను భువనగిరి దగ్గర శ్రీ రమణానంద మహర్షి పీఠంలో సేవ చేస్తున్నాను. 2 భార్యాభర్తలు. మా కొడుకులు 2 హైదరాబాద్లో జాబ్ చేస్తారు. గురువారికి అందరికీ నమస్కారాలు. అన్నదాస్వామి గారు, అన్వర్ గారు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ అయిన మాజీ సర్పంచ్ గారికి మరియు ఐలయ్య గారికి, రంగన్న గారికి, మళ్ళీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా తరపున మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామచందర్. నన్ను రామ్ అని పిలుస్తారు. మాది ప్రాపర్ వచ్చేసి కేశపట్నం మండలం ముత్తారం విలేజ్. కానీ మేము కరీంనగర్లో సెటిల్ అయ్యాము. వాస్తవంగా చెప్పాలంటే నేను ఓన్లీ 10th క్లాస్ వరకు నేను ఇక్కడ చదువుకున్నాను. మిగతా అంతా కూడా నేను కరీంనగర్లో చదువుకున్నాను. ఎందుకంటే మా ఫాదర్ ఇక్కడ మండల అధ్యక్షుడు మన గాదశంకర గారి మీద పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయిన మా ఫాదర్. నేను 10th క్లాస్లో కేశపట్నం వచ్చాను. 1 సంవత్సరం చదువుకున్నా కానీ మీ అందరి ఆత్మ నన్ను తెలిసినందుకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈనాడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాను. సిన్స్ 2000లో నేను దానిలో జాయిన్ అయినాను. ఈనాడులో తర్వాత నాకు ఒక యాడ్ ఏజెన్సీ ఉంది. ఆ యాడ్ ఏజెన్సీ పేరు రాము యాడ్స్. నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మరియు హైదరాబాద్ సెక్రటరీలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఐఎన్పిఆర్ కమిషనరేట్లో యాడ్స్ చేస్తాను. నాకు 2 బిడ్డలు, ఒక పాప శీర్షిక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకొక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్లీట్ చేసి యుఎస్ఏలో ఎంఎస్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నది. గూగుల్లో వర్క్ చేస్తూ ఉన్నది. మా వైఫ్ హౌస్ వైఫ్. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు పేరు పేరున నమస్కారాలు. నా పేరు ప్రవీణ్ కుమార్. మా ఆవిడ గారు వచ్చేసి లావణ్య. తను ఎంఫామ్ పిహెచ్డి చేసింది. తను ప్రొఫెసర్గా జాబ్ చేస్తుంది. నేను వ్యాపారం చేస్తున్నాను హన్మకొండలో. నా యొక్క సొంత ఫార్మసీ నడిపిస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. ఒక నవనీత్ గుప్తా, ఒక నవదీప్ గుప్తా. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ 2nd ఇయర్, చిన్న అబ్బాయి 9th క్లాస్. చిన్న అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
మలంగూరు నుంచి రిటైర్డ్ అయి 17 సంవత్సరాలు అయిపోయింది. మీరందరూ పిల్లలు పోయి పెద్దవాళ్ళు అయిపోయినారు. చాలా మంచి ఇట్లా అందరు పుట్టింది. కొడుకు మాత్రం కరీంనగర్లో ఉండే, అక్కడ పుట్టిండు. బిడ్డ పేరు ఫైమ్ సుల్తానా, ఆమె బిఏ బీఎడ్, హిందీ పండితుడు, నౌకరి లేదు. నేను రిటైర్డ్ అయ్యి 17 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడైతే బాగున్నాను మీ దయ వల్ల. అందరూ సంతోషం. కరీంనగర్లో ఉన్నాను. భగత్ నగర్ గోదాంగడ్డలో ఉన్నాను. మునీర్ సార్, ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ముందుకొచ్చిన తిరుపతి గారు, ఐలయ్య గారు, ఇట్లా భవానీ, మిగతా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద పని. ఇది వట్టిగా ఆషామాషి ప్రోగ్రాం కాదు. ఇది చాలా గ్యాదరింగ్ చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా అన్ని వనరులతోటి ఇది చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది చాలా పెద్ద పని. ఇది చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మరియు మీరు కూడా దాదాపు 36 సంవత్సరాలకు మీరు అందరూ ఒకే జాగాలో ఒకే వేదికపై కలిసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకోవాలని కూడా కొందరు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరుపుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మేము కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి మేము కూడా విడిపోయి ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీరు ఏర్పాటు చేసినందున మేము కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖాలు లేకపోతే జీవితం అనేది అనబడదు. మనం బాగా సాఫీగా నడుస్తుంది అన్నటువంటి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఆ యొక్క పూర్వ స్మృతులు జ్ఞాపకం వస్తాయి. అయినా కూడా కాలం అనేటువంటి దానిలో మారుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో మనం మారుతుంటూ బాధలను దిగమింగుకుంటూ సమాజంలో మనం నిత్యం కూడా ఇతరులకు సహాయం చేయడానికి వరకు మనం కృషి చేయాలి. ఈ విధమైనటువంటి సమ్మేళనాలు అనేటువంటి చాలా మంచిది, ఆత్మీయత భావాన్ని పెంచుతుంది. ఇంకోటి, ఒక గ్రూప్గా ఏర్పడిన తర్వాత అందరూ ఒకటే స్టేజ్లో ఉండరు. ఆర్థికంగా కాస్త వెనుకబడ్డ వాళ్ళను మీరందరూ గ్రూప్ సభ్యులు ప్రతి సంవత్సరం మీటింగ్ అవసరం లేదు. ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు గెట్ టుగెదర్ పెట్టుకొని ఏదైనా అకేషన్ తీసుకొని అందరూ కూడా ఆత్మీయంగా సమ్మేళనం ఏర్పడి వారి యొక్క కష్ట సుఖాలు, అంటే సుఖంగా ఉన్నప్పుడు పలకరించాల్సిన పని లేదు, కష్టంగా ఉన్నప్పుడు మీకు ఏదైనా సహాయం ఉంటే చేయూతనిచ్చి, ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయూతనివ్వడానికి కొంత కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఏర్పాటు చేసుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తే లైఫ్ లోపల మీ యొక్క ఆత్మీయత అనుబంధాలు మర్చిపోకుండా ఉంటారు. మరి ఈ విధంగా పాటిస్తారని మీ అందరికీ కూడా మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనుభూతులు అప్పటి అనుభవాలు అనేటువంటి జ్ఞాపకం వస్తుంటాయి. నేను ముఖ్యంగా విద్యార్థులకు ఒకటే చెప్పేవాడిని, డిసిప్లిన్ చాలా అవసరం, నీట్నెస్ ఉండాలి. బోర్డు విషయంలో కూడా నేను చాలా వరకు బాగా రాసేవాడిని, దించేవాడిని, చాలామంది అనుకరించేవాడిని. ముఖ్యంగా కరీంపేట పిల్లలు ఇప్పుడు ఆ మిల్లు కొనుక్కున్నాడు, ఆ అబ్బాయి అయితే నేను ఎట్లా రాస్తే అట్లా రాసేవాడు. 6వ తరగతి నుంచి ఫాలో అయితే 10th లో నేను ఒక అప్లికేషన్ రాస్తే ఆ అబ్బాయి రాస్తే సత్యనారాయణ సార్ రాసింది అనేటువంటి వాళ్ళు. అంటే అనుకరణ అనేటువంటిది మంచి ఎక్కడున్నా కూడా అనుకరించడం తప్పులేదు. మీ అందరికీ కూడా మరొకసారి శుభాశిస్సులు తెలియజేస్తూ ఉండేది. మీకు గుర్తుందో లేదు కానీ రైటింగ్ కానీ ప్రింట్ కానీ సేమ్ ప్రింట్ వేసిరా అనేది. సార్కి ఏంటంటే పెద్దమ్మాయి చనిపోవడం జరిగింది, చాలా బాధాకరం. ఒక అబ్బాయి అయిన తర్వాత చనిపోవడం జరిగింది. అది పెద్ద సంఘటన. సత్యనారాయణ సార్ గారికి హుజురాబాద్లో ఉంటాడు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. నా పేరు జ్యోతి, నేను 10th క్లాస్ ఇక్కడే చదువుతున్నాను. మా హస్బెండ్ శ్రీనివాస్ కస్టమ్స్లో చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నాకు 2 పిల్లలు. బాబు అమెజాన్లో చేస్తున్నాడు ఇప్పుడు సాఫ్ట్వేర్, పాప డాక్టర్, మెడికల్ ఆఫీసర్ రేకుర్తిలో చేస్తుంది, ఇక్కడే కరీంనగర్లోనే పోస్టింగ్. ఓకే, మేమందరినీ కలుసుకోవడం హ్యాపీగా ఉంది. నేను చెప్పేసరికి కూతుంది. అదే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆశీర్వైనటువంటి వాళ్ళకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 30 years తర్వాత ఈ సెలబ్రేషన్ ఏదైతే మీరు 36 years తర్వాత ఈ సెలబ్రేషన్ నేడు మీరు ప్రారంభించారు కనుక ఇది ఫైనాన్స్తో కూడుకున్నటువంటి మ్యాటరు అయినా కూడా చాలా
గ్రాండ్గా చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్. హలో, చిన్నగా పద్యం చదువుతాను. నేను ముస్లింసే, కానీ నా పద్యం ఎట్లా ఉంటుంది మీకు కొద్దిగా మీరు విజయాలు. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రము చూచతానే విద్యాభ్యాసనంబు నడిచే కరిచెంచ మంత్రము హించె భూతావిర్భావని దానము చదువులయ్య కావు మీ పాద సంసేవ శక్తి ఏకాక జంతు పతికి శ్రీకాళహస్తీశ్వర. జై హింద్. సభకు నమస్కారం. అధ్యక్ష మహాశయ, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నమో సమంజరు. ఇక్కడ నేను 15-20 ఏళ్ళు పనిచేసిన మా ప్రాపర్ ఇక్కడనే. నేను ఈడే సార్ను. ఇప్పుడు మా బిడ్డ కూడా ఈడికి వచ్చింది, నేను కూడా. అయినప్పుడు ఇక్కడ ఈ బిల్డింగులు ఇవన్నీ మా కాలువలే అయినాయి. అప్పుడు నేను నాటకాలు ఇక్కడ చదువు చెప్పుకుంటా నాటకాలు వేయించేది. అష్టదికుంభి కుంభగ్రాల మనసు ధ్వజము వలె చూడవలదే గగన పాతాల ముందు సమస్త భూట కోటులు నాకే మొక్కవలదే. ఏమి 20 నెలల సాధించవలదే. ఏమి ఘనత తెచ్చిన ఘనకీర్తి నాకే దక్కవలదే. హై హై ఘటో గజ, హై హై ఘటోద్గజ, హై హై ఘటోద్గజ అని దేవగురుడే కొన్నాడవలదే. ఏనై 20 నెలల సాధించవలదే. అప్పుడు పిల్లలకు ఇక్కడ నాటకాలు ఎంచేది. ఇంకొకటి, అప్పుడు ఇక్కడ రామస్వామి సార్ ఆయన మ్యాథ్స్ టీచర్ అనేది నన్ను జోక్స్ టీచర్ అనేది. చెప్పు అంటే ఒక జోకు చెప్తా. చెప్పు అంటారా? హలో, ఒకసారి చెరుగట్టు మీద అది జరుగుతుంది ఈదుట పందెం. జరుగుతూ ఉంటే పాపం రంగన్న అనేటయనే చూస్తాడు. వెనుకకెళ్ళి ఎవరో వచ్చి ఒకళ్ళు దూకేశారు. అయ్యో, నాకు ఈత రాదురా, నేను సత్యటిరా, నా భార్య గతి ఎట్లరా, నా భార్యకు నేను ఒక్కనే మొగనిరా, నేను సత్యెట్లరా, నాకు ఈత రాదురా, ఏం చేస్తాం? హలో, ఇంకొకటి కిందది చెప్పు అంటే చెప్తా. సరే సార్, సంతోషం లేదు, ఎందుకంటే ఆరోగ్యం సహకరిస్తలేదు. మన
G Vishnu remix.